హాయ్ ఆల్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. ఈరోజు మన పక్కింటి ముచ్చట్లు సిరీస్లో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ 31st ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేయగానే నిన్న ప్రేమ గురువు పెట్టిన ముచ్చట ఇంకా కొనసాగుతుంది. అది అయ్యాక మన ప్రేమ గురు మళ్ళీ టచ్ చేశాడండి. మీ పార్ట్నర్ టీషర్ట్ పై రాసిన వాటిని మీరు మనసులో రాసుకొని హ్యాపీగా ఉంటారని ఆశిస్తున్నా అన్నాడు. ఈ రోజు ఎపిసోడ్ ప్రేమ గురితో స్టార్ట్ అయింది కాబట్టి అంతా ప్రేమమయంగా ఉంటదేమో చూద్దాం. ఈలోపు రూమ్ నెంబర్ 6 క్లోజ్ అని బోర్డు వచ్చింది. అది బాను నీతుకి చూపిస్తే గోల్డ్ అవి వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి, పోతే ఏమీ చేయలేము అని డెన్లోనే పడుకుంటాం, అన్నీ అక్కడే, కానీ బ్యాగ్స్ అండ్ వాష్రూమ్ ఇది యూజ్ చేస్తామని బానుకి చెప్తే ప్రేమ గురుకి చెప్పండి అన్నాడు బాను. అనగానే కెమెరాకి రిక్వెస్ట్ చేసింది నీతు. బిగ్ బాస్లో గుడ్డు పోయింది అన్నట్టు ఇక్కడ నోకరాజు యాపిల్ పోయింది. అదొకటే కాదు, అన్ని ఐటమ్స్ అలానే పోతున్నాయి, కానీ ఎందుకు అని అడగట్లేదు అన్నాడు. తర్వాత డెన్లో ఆసియాకి రేషన్ వచ్చిన వెంటనే ఫస్ట్ నీకేం కావాలో అవి తీసేసుకో, మిగతావి నేను చూసుకుంటా అని ఆసియాకి నోకరాజు చెప్పాడు. ఆ మాట కొంచెం సీరియస్గా చెప్పడంతో ఆసియా వాష్రూంలోకి వెళ్ళి ఏడ్చింది. ఇంతలో బ్రిటో వచ్చి నోకరాజుని అడిగితే ఏం లేదు ఫైన్ అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత బ్రిటో ఆసియాతో మాట్లాడి ధైర్యం చెప్పాడు. మళ్ళీ రూమ్ నెంబర్ 6 గురించి డిస్కషన్ వచ్చింది బానుకి మాస్టర్కి. 20 minutesలో క్లోజ్డ్ అని పెట్టేస్తా అని ప్రేమ గురికి బాను చెప్పాడు. నీతు మాస్టర్తో ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఫామ్ అయ్యాయి, చాలా తెలివిగా ఉన్నారు, గ్రూప్స్ని విసిగించొద్దు. 1 వాళ్ళకి తగ్గట్టు మనం వెళ్దాం. 2 నువ్వు మాటలు దొరలొద్దు. 3 ఇంకో ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళొద్దు. 4 నువ్వు ఎంటర్టైన్మెంట్ చెయ్యి, నోకరాజుని డామినేట్ చెయ్యి అని నీతు మాస్టర్కి చెప్తుంది. అమ్మో, నీతు పెద్ద ప్లానింగే. నోకరాజు పాపం పిల్లని ఏడిపించేస్తున్నాడు. మన జడ్జెస్కి ఇచ్చిన ప్రామిస్లు గుర్తులేవనుకుంటా. అంజలి నీతుకి మీకు ఆపోజిట్ గేమ్లో నేను ఉన్నా కూడా నువ్వు తగ్గకు అని చెప్పి వెళ్ళిపోయింది. అంజలక్కలా తయారు చేస్తుంది నీతుని స్ట్రాంగ్గా. ఇంతలో శ్రీముఖి వచ్చి రాగానే కొత్త కపుల్ని ఎలా ఉంది అని అడిగితే ఇప్పటి వరకు లవ్ ఇచ్చారు, సోనియా మాట్లాడలేదు ఇప్పటి వరకు అని చెప్పారు. ఇప్పుడు పెట్టబోయే ఛాలెంజ్ మిషన్ రెస్పాన్సిబిలిటీ, రకరకాల స్టేజ్లు ఉంటాయి అని చెప్పింది. ప్రతి స్టేజ్కి 100 points గెలుచుకునే అవకాశం ఉంటుంది ప్రతి జంటకి. హార్డ్ వే ఎంచుకుంటారో స్మార్ట్ వే ఎంచుకుంటారో మీ ఇష్టం, ఆలోచించి చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయింది శ్రీముఖి. మన నటరాజ్ మాస్టర్కి ఎలాగూ జడ్జెస్ ఫేవర్ చేసి ఎలిమినేట్ అవ్వకుండా ఉంచారు, కానీ మన నటరాజ్ మాస్టర్ అన్నట్టు శివుకి ఫేవర్ చేసి ఇలా స్మార్ట్ వే హార్డ్ వే అనే గేమ్ పెట్టారా అనే క్వశ్చన్ మార్క్ నాకైతే ఉందండి. జానుబాను, అంజలి పవన్, ప్రియాంక శివ్ స్మార్ట్ వే ఎంచుకున్నారు. సిద్ధు సోనియా, కళ్యాణ్ వాసంతి, నోకరాజు ఆసియా, అభిమానిక ఆమీర్, నీతు నటరాజ్, సంధ్య బ్రిటో హార్డ్ వే ఎంచుకున్నారు. ఒక్కొక్కరు గేమ్ ఎంత కసిగా ఆడారండి, నువ్వా నేనా అన్నట్టు ఆడారు. అసలు హార్డ్ వే గేమ్ ఏంటంటే సిల్వర్, గోల్డ్, బ్లాక్ బ్లాక్స్ మీ అకౌంట్లో ఫస్ట్ అమ్మాయి వెళ్ళి తెస్తే తర్వాత అబ్బాయి వెళ్ళి తెస్తాడు. 5 minutes అయిపోయిన తర్వాత అందరి దగ్గర ఉన్నవి కౌంట్ చేసిన తర్వాత స్మార్ట్ వే వాళ్ళు ఆడిన తర్వాత ఫస్ట్ స్టేజ్లో ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తాయో చూద్దాం. హార్డ్ వే ఎంచుకున్న వారు మాత్రం గేమ్ చించేశారండి. గేమ్ ఆడిన తర్వాత నటరాజ్ మాస్టర్ అయితే మురిసిపోతూ నీతుతో ముచ్చట్లు పెట్టాడు, ఎంతో కొంత బాగా ఆడామని. సాటిస్ఫాక్షన్ అంటే ఇలానే ఉంటుందేమో. ఇప్పుడు స్మార్ట్ వే వాళ్ళ గేమ్ ఏంటంటే ఒక క్వశ్చన్ పేపర్లో 3 పొడుపు కథలు ఉన్నాయి, వాటికి కరెక్ట్ ఆన్సర్ రాసి నేను ఓకే కరెక్ట్ ఆన్సర్ అన్నాక ఇక్కడ 3 keys ఉంటాయి, అక్కడ లాకర్స్ పెట్టారండి, అందులో ఒకటి మాత్రమే ఓపెన్ అవుతుంది అన్నారు. అందులో అమౌంట్ తీసుకెళ్ళి ఎంతో పేపర్పై రాస్తే అది ఓకేనా కాదా నేను చెప్తా, అది గేమ్ అని చెప్పింది శ్రీముఖి. శివ్, ప్రియాంక రాశారు, లాకర్ తీశారు, అమౌంట్ తెచ్చుకున్నారు, కౌంట్ కూడా చేస్తున్నారు. ఓర్ నాయనో, కాయిన్స్ కాగితాలు కూడా కలిపి ఉన్నాయండి, లెక్క పెడుతున్నారు. నెక్స్ట్ జానుబాను తీశారు, తర్వాత
అంజలి పవన్ కూడా సేమ్ ప్రాసెస్ చేస్తున్నారు. అంజలి పవన్ లేటుగా అయినా కొంచెం ఆలోచించి చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. శివ్, భాను, శ్రీముఖికి పేపర్స్ ఇచ్చేశారండి. అంజలికి ఇంకా టైం ఉంది కదా అని ఆరాంసే కౌంట్ చేస్తుంది. ఈలోపే శివ్, భాను కూడా రాంగ్ రాశారని ఫీల్ అవుతున్నారు. అది చూసి అంజలి ఇంకా యాక్టివ్గా ఉంది. ఈ స్మార్ట్ వే గేమ్లో అంజలి పవన్ గెలిచారు. హార్డ్ వే గేమ్లో నోకరాజ్ ఆసియా ఫస్ట్ ఉన్నారు. నీతు ప్లానింగ్ నటరాజ్ మాస్టర్కి వర్కౌట్ అయినట్టుందండి. ఈరోజు గేమ్లో 80 పాయింట్స్ వచ్చాయి. మీరు మారిపోయారు సార్ అనాలని ఉందండి నాకు. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ ఏమవుతుందో. ఇప్పుడు 32nd ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. శివ్ ప్రియాంకకి నిన్నటి గేమ్లో మార్క్స్ తక్కువ వచ్చినందుకు ప్రియాంక శివ్పై అరుస్తూ ప్రెస్టేషన్ అంతా చూపించేస్తుంది. అమ్మయ్య, ఈ షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి శివ్ ప్రియాంకపై అరిచిన దానికి ఫుల్ రివెంజ్ తీర్చుకుందేమో అని నా ఫీలింగ్. నువ్వు నీ లెగ్ జాగ్రత్తగా చూసుకోమంటే ఎందుకు పరిగెత్తావు, నువ్వు ఇంపార్టెంట్ అని గట్టిగా అరిచింది. కొందరికి ఉన్న గొప్ప టాలెంట్ ఏంటంటే ఎవరైనా గొడవ పడుతుంటే అటు ఒక కన్ను చెవి వేయడం అలవాటు ఉంటుంది. అలా వాళ్ళు రూమ్ లోపల గొడవ పడుతుంటే రూమ్ బయట డోర్పై చెవి పెట్టి ఆసియా, వాసంతి విని మిగతా వారికి వీళ్ళు గొడవ పడుతున్నారు హో అని చెప్పారు. నిన్నటి గేమ్ గురించి అన్ని జంటలు మాట్లాడుకుంటున్నారు. నటరాజ్ నీతు ఇంకా గట్టిగా ఆడి గెలిచి మన పాపని 5 minutes చూపించమని రిక్వెస్ట్ చేస్తా అని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక మన కొత్త జంట డాన్సులు, పాటలు అబ్బా చించేస్తున్నారు. ఆమీర్ సాంగ్స్ ఇరగదీసేస్తున్నాడు. ఇంకా 2 days కదా అయ్యింది, అలానే ఉంటుంది. చూద్దాం ఎన్నాళ్ళు ఎలా ఉంటారో. ఇంతలో ఆ పాటలకి నీతూ కనెక్ట్ అయ్యి వాళ్ళ పాప పాడిన పాట గుర్తొచ్చి ఆవిడ హ్యాపీగా పాడుతుంటే మాస్టర్ ఎమోషనల్ అయిపోయాడు. అంతలో ఫ్రెండ్ పవన్ వచ్చి నటరాజ్ని వాళ్ళ గురించే కదా మనం స్ట్రాంగ్గా ఉండాలి అని ఓదార్చాడు. ఇంతలో ప్రేమగురు వచ్చి అభిమానిక ఆమీర్కు ఇచ్చిన 5 stars ఎవరెవరికి ఇస్తారో చెప్పండి అంటే జాను బానుకి 5 star, శివ్ ప్రియాంకకి 4 star, సంధ్య బ్రిటోకి 3 star, కళ్యాణ్ వాసంతికి 2 star, నోకరాజు ఆసియాకి 1 star ఇచ్చారు. స్టార్స్ ఇవ్వలేని వారికి రీజన్ కూడా చెప్పమన్నాడు. దానికి సిద్ధు సోనియాకి చెప్పిన రీజన్కి సోనియా ఎగ్రీ అవ్వలేదు, ఇచ్చి పడేసింది. మీతో ఇంటరప్ట్ అయితేనే స్టార్స్ ఇస్తాము అంటే కరెక్ట్ కాదు అని చెప్పింది. బిగ్ బాస్ ఇంట్లోనే కాదండి, ఇక్కడ కూడా తాగేసి వదిలేసిన వాటికి ఎక్స్ గురించి డిస్కషన్స్, పంచాయతీలు అవుతున్నాయి. అప్పుడప్పుడు ఇలాంటివి ఉంటేనే కదా ఎక్కడ ఉన్నారో గుర్తు చేసుకునేది. ఇంతలో శ్రీముఖి వచ్చి యోగా మాస్టర్స్ ఇద్దరిని పిలిపించి కొన్ని యోగా ఎక్సర్సైజెస్ చేయించి తర్వాత స్టేజ్ 2 వెల్నెస్ ఛాలెంజ్ పెట్టింది. ఎదురుగా ఉన్న స్క్రీన్పై 10 పోజెస్ వస్తాయి, 10కి 10 కరెక్ట్గా చేస్తే 100 పాయింట్స్ అని చెప్పి స్టార్ట్ చేశారు. రేసుగుర్రం మూవీలో దేవుడా అని అనాలనిపించిందండి. మన ప్రేమ జంటలకి కొంచెం కష్టమైనా బాగానే చేశారండి. ఈ ఛాలెంజ్ 100 పాయింట్స్ అభిమానిక ఆమీర్కి వచ్చాయి. యోగా మాస్టర్ని పిలిపిస్తే మన ప్రేమ జంటలు ఫిట్నెస్ ఎక్సర్సైజెస్ని మిస్ అయ్యారు కదా, కాసేపు చేసి వదిలేస్తారేమో అని అనుకున్నాం. ఇలా ఛాలెంజ్ ఉంటుందని నేను అనుకోలేదు. బట్ నాకు తర్వాత గుర్తొచ్చింది ఏంటంటే అభిమానిక ఆమీర్ ఏవీలో చూపించినట్టు ఈ గేమ్ వాళ్ళ గురించే పెట్టించారేమో. ఎందుకంటే వచ్చిన వెంటనే పంపించేస్తే బాగోదు కదా, అందుకు ఈ వీక్ ఉంచుదాం అని అనుకున్నారేమో జడ్జెస్. థర్డ్ ఛాలెంజ్ తో మళ్ళీ మన ముందుకు వచ్చేసింది శ్రీముఖి. దాని పేరు పేరెంటింగ్. ఈ గేమ్ ఫస్ట్ 5 couples ఆడుతారు, నెక్స్ట్ 4 couples ఆడుతారు. ఫస్ట్ 5 ఆడినప్పుడు మిగతా 4 చూసి నేర్చేసుకుంటారని లోపలికి పంపించేశారు. ఈ గేమ్ ఇంటి దగ్గర పిల్లల్ని వదిలేసి ఇక్కడికి వచ్చిన వారికి, బేబీస్ వాళ్ళ లైఫ్లోకి రావాల్సిన వారికి చాలా స్పెషల్ అండ్ ఎమోషనల్ అండ్ కేరింగ్ అండ్ ఆల్సో ఎగ్జైటింగ్. అక్కడ ఉన్న ఊయల, బేబీ డాల్, మిగతా బొమ్మలు చూస్తే మనసుకి ఎంత హాయిగా ఉంటుందంటే అది మాటల్లో చెప్పలేము. మన 5 couples సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశారు. చూద్దాం ఎవరికి ఎన్ని పాయింట్స్ వస్తాయో.
చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ ఏమవుతుందో. నెక్స్ట్ రివ్యూతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అప్పటి వరకు చూడండి చూస్తూనే ఉండండి మీ బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.